తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన చాకలి ఐలమ్మ జయంతి 129వ వేడుకలు ఘనంగా ఇబ్రహీంపట్నం చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కప్పరి శ్రవంతి మాట్లాడుతూ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ నిజాం నిరంకుశ పాలనకు నిప్పులు కురిపించిన వీరవనిత చాకలి ఐలమ్మ అని ఆమె తెలిపారు. ముదిగొండ అజయ్ మాట్లాడుతూ నైజాం దొరలకు ఎదురొడ్డి నిలిచి వీరనారి ఉరికించి తరిమి కొట్టిన ఐలమ్మ, కారం కళ్ళలో చల్లి రోకలితో తరిమి కొట్టిన చాకలి ఐలమ్మ అని ముదిగొండ ఒడిసెలతో నైజాముల దొరలు తరిమిన నాయకురాలు వీరనారి ఐలమ్మ అని అజయ్ తెలిపారు. బర్ల జగదీష్ మాట్లాడుతూ పల్లె పల్లెన ప్రజలను ఏకం చేసి రజకార్లపై తిరుగుబాటు చేసిన నిజాం సైన్యాన్ని తరిమికొట్టిన యోధురాలు ఐలమ్మ, దొరల కుటుంబాలను చెరసాలలకు పంపించిన ఘనత వీరనారిదని ఆయన అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న రజక సంఘం అధ్యక్షులు మడుపుల గోపాల్, మున్సిపల్ కమిషనర్ రవీందర్ సాగర్, మున్సిపల్ చైర్మన్ శ్రవంతి చందు, వైస్ చైర్మన్లు బర్లమంగ జగదీష్, మున్సిపల్ అధ్యక్షులు ఆకుల నందు, మాజీ ఎంపీటీసీ ఆంజనేయులు, ముడుపు స్వామి, మున్సిపల్ సిబ్బంది రామలింగం, రాజు, ముదిగొండ రవి, గాజుల గోపాల్, మచ్చర్ల వెంకటేష్, అవతపురం రవి తదితరులు పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ గారి జయంతి 129వ జయంతి చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. వీరవనిత చాకలి ఐలమ్మ ఒక మహిళా జాతికి చెందింది కాబట్టి ఒక మహిళగా నేను చాలా గర్వపడుతున్నాను. మరి అదేవిధంగా వారి వారసత్వంగా ఇవాళ ముందు రాజకీయాలకు ముందుకు వచ్చినా కూడా అన్ని తరాలలో మహిళలు ముందుకు వస్తున్నారు కాబట్టి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మరింత ముందుకెళ్ళాలి. ఇక్కడ ఉన్న ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మన సోదరులందరూ చాకలి ఐలమ్మకు కుటుంబానికి వారసత్వంగా చెప్పుకుంటున్న వాళ్ళ జాతికి చెందిన వాళ్ళందరూ ఇవాళ ఇక్కడికి వచ్చి జరుపుకుంటున్నారు బాధ్యతతోటి. అందరికీ ధన్యవాదాలు. మరి అదేవిధంగా చాకలి ఐలమ్మ అనుకున్న స్ఫూర్తి పథనంలో అందరు నడిచి మన ప్రకృతిని కానీ మన మున్సిపాలిటీని కానీ మరింత మెరుగుపడే విధంగా ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. చాకలి ఐలమ్మ గారి 129వ జయంతిని ఇబ్రహీంపట్నం చాకలి ఐలమ్మ విగ్రహం దగ్గర ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆమె తొలి దేశాన్ని తెలంగాణ ఉద్యమాన్ని తట్టి లేపి యావత్ తెలంగాణ మహిళా లోకాన్ని మొత్తం చైతన్యపరిచి తెలంగాణ ఉద్యమం వైపు నడిపించి అప్పుడున్న రజాకారులను ఎదురొడ్డి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన వీర వనితలను ఆదర్శంగా తీసుకొని ఈరోజు మేమంతా కూడా తెలంగాణను సాధిస్తున్నాం. ఆమె స్ఫూర్తితోటే ఈరోజు అన్ని మహిళా లోకం మొత్తం కూడా ఆమె స్ఫూర్తిని తీసుకొని ఇలా రాజకీయాల్లో కానివ్వండి, సామాజిక సేవల్లో కానివ్వండి, అన్ని రంగాలలో కూడా మహిళలు పురుషులతో సమానంగా ఈరోజు ముందుకు వస్తున్నారు. అంటే అట్లాంటి వీర వనిత స్ఫూర్తిని తీసుకొని ముందుకు రావడం జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఆమె స్ఫూర్తిని తీసుకొని మహిళా లోకం అంతా కూడా ఈ సమాజానికి ఉపయోగపడేటట్టుగా అన్ని రంగాల్లో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఆమె స్ఫూర్తిని తీసుకొని ఇలా యువత అంతా కూడా ఆమె ఏ రకంగా అయితే ఎదురొడ్డి పోరాడిందో ఇప్పుడు మనకు అట్లాంటి పోరాటం లేదు. ఖాళీ ప్రభుత్వాల మీదనే మనకు రావాల్సిన అన్ని సంక్షేమ పథకాలకు ఈరోజు గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి ప్రజాప్రతినిధులుగా అందరూ ఎన్నుకోబడ్డారు కాబట్టి ఇక్కడ ఉన్న స్థానిక సమస్యలన్నీ కూడా నెరవేర్చే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా అందరం కూడా ప్రజాప్రతినిధులమై మేము ఆమె స్ఫూర్తిని తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. ఇంకా రాబోయే రోజుల్లో ఆమె విగ్రహాన్ని ఇంకా భారీ ఎత్తున అంటే పెద్ద ఎత్తున చేసుకుని ఖచ్చితంగా ఇక్కడ పార్క్ ఏర్పాటు చేసుకుని వచ్చే జన్మదినం లోపు ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి అందరితో మేము మా మున్సిపాలిటీ పక్షంగా చెప్తా ఉన్నాం. 100% అది పూర్తి చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఇదే స్ఫూర్తితోటి మనం ముందుకు సాగాలని చెప్పి మీరందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా ఇక్కడ ఐలమ్మ విగ్రహ చౌరస్తా దగ్గరికి విచ్చేసిన మున్సిపల్ చైర్మన్ మరియు కమిషనర్ గారికి మరియు వైస్ చైర్మన్ గారికి పేరు పేరున మా ఐలమ్మ కమిటీ తరఫున ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపవలసింది ముందుగా మన రేవంత్ రెడ్డి గారికి, సీఎం గారికి. ఈ రోజు అంటే ఆమె జయంతిని 33 జిల్లాల వ్యాప్తంగా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు కలెక్టరేట్ ఐలమ్మ జయంతి అధికారికంగా చేయడం జరుగుతుంది. కాబట్టి వారికి కూడా మా ధన్యవాదాలు. మాకు ఇంతగా సహకరిస్తున్న ఈ నాయకులందరికీ పేరు పేరున మా యొక్క ఐలమ్మ కమిటీ తరఫున ధన్యవాదాలు. ఒక్కరే
రైతు